హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలల్లో 9000 ఖాళీలను గుర్తించాము. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగానైతే ప్రభుత్వం నుంచి లీక్స్ అయితే వస్తున్నాయి. ఈనాడు దినపత్రికలో ఈరోజు వచ్చినటువంటి ఆర్టికలే దానికి నిదర్శనం. సో దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ గతంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్కు ఈ రిక్రూట్మెంట్కు కొద్దిగా తేడాలు ఉండేలాగా అంగన్వాడీలలో ఉన్నటువంటి 9000 ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహం చేస్తున్నట్టుగానైతే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా భర్తీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మంత్రి సీతక్క గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అండ్ దాంతోపాటుగా 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా. 2 లక్షల ఉద్యోగాలు నిండాలంటే ఇలాంటి ఉద్యోగాలు ఎన్నో భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి 9000 ఖాళీలను గుర్తించి ఈ 9000 ఖాళీలను భర్తీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ప్రస్తుతం ఇంకా గుర్తింపు మీదనే ఉన్నది. ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయనేది తెలియదు. ఎన్ని ఖాళీలు ఉన్నా కూడా ఎట్లా అప్లై చేయాలి, దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏముంటుంది అన్నట్టు మనకు క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. గతంలో నేను 8 సంవత్సరాల నుంచి ఈ వెబ్సైట్ను చూస్తూ ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి వాటి గురించి 6 సంవత్సరాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. గత 6 సంవత్సరాల నుంచి అంగన్వాడీ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా 33 జిల్లాలు లేనప్పటి నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. సో ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి. ఇక్కడ చూడొచ్చు అన్నీ కూడా క్లోజ్ అని కనిపించినాయి. అంటే ఇప్పుడు ఎక్కడైతే రిక్రూట్మెంట్ లేదు, ఇంకా ఖాళీల గుర్తింపు మీదనే ఉన్నది. దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్, ఏడబ్ల్యూటీ అంటే అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ అంటే అంగన్వాడీ ఆయమ్మ, ఈ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఎలా అప్లై చేయాలి, ఇట్లా అప్లికేషన్ ఫామ్ను కూడా ఈ విధంగా నేను క్లియర్గా ఈ వీడియో మొత్తం చివరి దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ చేసేటువంటి విధానాన్ని కూడా చూపిస్తాను. దీనికి కేవలము 10 రోజుల అవకాశమే ఉంటుంది. కాబట్టి సో ముందుగానే ఈ అప్లికేషన్ కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఉంటే, మీరు అలర్ట్గా ఉంటే, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోని చివరిదాకా చూడండి, మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే చివరిదాకా చూసిన తర్వాతనే కామెంట్లో మీ డౌట్ అయితే అడగండి. సో ముందుగా ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ఇవ్వకముందు కూడా ప్రీ నోటిఫికేషన్ అలర్ట్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వకముందు కూడా కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అని ఉన్న చూసిరా, ఇందులో ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి జియో కాపీ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూడొచ్చు ప్రీ నోటిఫికేషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇది 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మెమో ప్రకారమే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేస్తాడు అని అంటే ఖాళీలను గుర్తిస్తాడు. ఖాళీలను గుర్తించాలంటే ఏం చేయాలి, ఎప్పుడు కానీ ఏ ఉద్యోగానికైనా కూడా ఖాళీల గుర్తింపు ఫైనల్ చేసే ముందు ఉన్న ఖాళీలను ఫస్ట్ ఎన్ని ఉంటాయో చూసుకొని ఆ ఖాళీలలో ప్రమోషన్లు ఇవ్వడానికి ఎన్ని, తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎన్ని అని చెప్పేసి అయితే మనకు డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రమోషన్లలో మనకు 50% ప్రమోషన్లు అంగన్వాడీలో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహం చేస్తుంది. అంటే ఖాళీలు ప్రస్తుతానికి 9000 ఉన్నాయనుకుందాం. ఈ 9000లో ప్రమోషన్లు అన్ని ఉద్యోగాలకు ప్రమోషన్లు ఇస్తారా అంటే మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి. అంగన్వాడీ టీచర్ ఉంటుంది, అంగన్వాడీ హెల్పర్ ఉంటుంది. ఇక్కడ టీచర్ అంటే పై స్థాయిది, హెల్పర్ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దానికి ప్రమోషన్ ఇస్తారు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 9000 ఉద్యోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ టీచర్ అంటే ఇక్కడ టీ అనుకుందాం, టీచరీ ఒక 5000 ఉద్యోగాలు ఉన్నాయి, హెల్పరీ ఒక 4000 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఈ 5000 ఉద్యోగాల భర్తీ ఎట్లా చేస్తారు అని అంటే ఈ 5000లో 50% ప్రమోషన్ ద్వారా ఇస్తారు. 50% అంటే సగం అంటే 2500 ప్రమోషన్లలో ఇస్తారు, మరో 2500 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తారు. అంటే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకొని క్యాండిడేట్లను నియమిస్తారు. మరి ప్రమోషన్లు ఎవరికి వస్తాయి అని అంటే అంగన్వాడీ హెల్పర్లకు వస్తాయి. అంగన్వాడీ హెల్పర్లకు వస్తే ఇక్కడ 4000 ఖాళీలకు ఇంకా పెరుగుతాయి. అంటే హెల్పర్లు వచ్చి ప్రమోషన్లో టీచర్లుగా నియమితులు అవుతారు. కాబట్టి హెల్పర్ ఖాళీలు ఇక్కడ పెరుగుతాయి, 2500 పెరుగుతాయి. 4000 ప్లస్ 2500 6500 అవుతాయి. అంటే ఎట్లా చూసుకున్నా కూడా 9000 ఖాళీలు అనేవి తగ్గవు.
ఇక్కడ 9,000 ఖాళీలు అనేవి తగ్గవు. ఈ విధంగా ముందస్తు కసరత్తు చేసుకొని ప్రమోషన్లు ముందిచ్చి తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మనకు ఖాళీలను అయితే సెలెక్ట్ చేస్తారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఖాళీలు అనేది స్పష్టత వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఖాళీల స్పష్టత వచ్చిన తర్వాత ఆ ఖాళీలను గుర్తిస్తారు. ఖాళీలను గుర్తించి రోస్టర్ ప్రకారం, రోస్టర్ అంటే ఏంటిదంటే అది ఆ ఊర్లో ఎస్సీలకి ఇవ్వాలా, ఎస్టీలకి ఇవ్వాలా, బీసీలకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలని చెప్పేసి గుర్తిస్తారు. గుర్తించి అప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు అది ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. ఇదంతా ప్రీ అంటే ముందస్తుగా చేసేటువంటి ప్రక్రియ. ముందస్తుగా చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఎట్లా విడుదల చేస్తారు అంటే జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇప్పుడు ఈ ముందస్తు ప్రక్రియ సాగుతూ ఉన్నది. ఇక్కడ ఖాళీల గుర్తింపు అనే ప్రక్రియ సాగుతూ ఉన్నది. ఖాళీలను గుర్తించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ప్రమోషన్లు ఇస్తారు. నెక్స్ట్ ప్రమోషన్లు ఇస్తారు. మొన్న ప్రమోషన్లు ఇచ్చిరు, అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిరు. ఒక స్థాయి ప్రమోషన్లు అనేవి అయిపోయినాయి. ఇంకా ఒక స్థాయి ప్రమోషన్లు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి పై స్థాయికి పంపించారు. అంగన్వాడీ హెల్పర్కు ప్రమోషన్ ఇచ్చి టీచర్ ప్రమోషన్లకు పంపించాలి ఇప్పుడు అంగన్వాడీ హెల్పర్కు. సో ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలామంది దొరుకుతలేరు. ఎందుకొరకు అనంటే ఇప్పుడు రీసెంట్గా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం చూడొచ్చు, ఇంటర్మీడియట్ తప్పనిసరి చేసిరు. గతంలో కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోయేది. సో ఇప్పుడు మరి దొరకరా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇంటర్మీడియట్ పెడతారా లేకపోతే గతంలో లాగా 10th క్లాస్ పెడతారా అనేది చూడాల్సినటువంటి అంశం. సో ఇట్లా ముందస్తుగా మనకు ఖాళీలపైన స్పష్టత రాగానే నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇస్తే మనకు 9,000 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చిందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది అని అనుకుందాం. ఇక్కడ ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు గతంలో ఉండేది. ఇక్కడ కేవలం ఎస్సీలకు మాత్రమే 18 సంవత్సరాల నుంచి ఎలిజిబిలిటీ ఉండేది. అంటే 21 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా లేకపోతే అప్పుడు 18 సంవత్సరాల వాళ్ళను కూడా తీసుకునే వాళ్ళు. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఏజ్ అనేది 21 నుంచి 35 ఉండే. కానీ ప్రస్తుతం దాన్ని కూడా మార్చారు. ఇక్కడ చూడండి, తాజా మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్ళు కాగా 65 ఏళ్లకు రిటైర్మెంట్. సో 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధనలు ఉండేది గతంలో. కానీ దాన్ని ఇంటర్మీడియట్ చేసిరు అన్నట్టుగానైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు అయితే ప్రస్తుత నోటిఫికేషన్లలో ఉండే అటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అంగన్వాడీ టీచర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే టీచర్ కానీ ఆయాకు కానీ ఎవరికైనా ఎస్ఎస్సి అనేది ఉన్నది. దీన్ని ఇంటర్మీడియట్ చేసే అటువంటి అవకాశాలు ఉన్నాయి. 100% చేస్తారు అని నేను అంటలేను. మారింది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా. సో అక్కడ మారినప్పుడు వీళ్ళు కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మారుతుందని అనుకుంటున్నాం. సో ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది, కొత్త మార్గదర్శకాలు ఎప్పుడు వచ్చినా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏజ్ కూడా మారుతుంది. ఇక్కడ ఏజ్లో కూడా చాలామంది డిమాండ్ ఏముందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఆలస్యమవుతున్నాయని చెప్పేసి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలకు ఉండేదానికి 10 సంవత్సరాల ఏజ్ పెంచి 44 సంవత్సరాలకు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 1 కానీ ఈ రిక్రూట్మెంట్లు అన్నీ కూడా 44 సంవత్సరాలకు ఉన్నాయి కదా. మాకు 35 సంవత్సరాలకు ఉండాల్సింది ఏంది, 18 నుంచి 35 కాకుండా మాకు కూడా ఒక 10 సంవత్సరాలు పెంచాలి అని చెప్పేసి అయితే డిమాండ్ అయితే జరుగుతూ ఉన్నది అంగన్వాడీ టీచర్లకు సంబంధించి రిక్రూట్మెంట్లో. సో చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటుందని. ఇక ఈ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ ఉండాలి. దాంతోపాటుగా ఇంకో నిబంధన ఏం పెడతాడు అని అంటే ఖచ్చితంగా ఆ ఊరు కోడలై ఉండాలనే నిబంధన అనేది ఉంటుంది. ఇది జిల్లా స్థాయి ఉద్యోగం అయినప్పటికీ, ఈ జిల్లా స్థాయిలో ఉన్నప్పటికీ అక్కడ ఏ ఊరిలో ఉద్యోగం ఉంటుందో ఆ ఊరు కోడలై ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అన్మ్యారీడ్ ఉమెన్ దీనికి నాట్ ఎలిజిబుల్ గతంలో ఉన్నటువంటి దాని ప్రకారం. సో ప్రస్తుతం దీన్ని ఏమైనా సడలిస్తారా లేదా చూడాలి. కొన్ని మార్పులు అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమైనా సడలిస్తారా లేదా చూడాలి. ఇప్పటి వరకు ఉన్న నోటిఫికేషన్ల ప్రకారం అన్నింటి ప్రకారం చూసినట్లయితే పెళ్ళై ఆ ఊరు కోడలై ఉండాలి అనేది రూల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఖాళీలు చూడవచ్చు. 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీలు ఎక్కడ కూడా లేవు, అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఖాళీలు కనుక ఒకవేళ ఉంటే ఇక్కడ వేకెన్సీస్ అండ్ రోస్టర్ అని ఉంది కదా. వేకెన్సీస్ అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రోస్టర్ అని అంటే
ఏ వర్గంలో ఖాళీలు ఉన్నాయి, ఎస్సీ వర్గానికా, ఎస్టీ వర్గానికా, బీసీ వర్గానికి ఎక్కడ అని చెప్పేసి అయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్టిక్, వేకెన్సీ రోస్టర్ అనేది ఇస్తారు. ఇది చూసుకొని మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవాలంటే ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన అప్లికేషన్ ఫామ్లో ముందుగా ఇక్కడ అప్లయింగ్ ఫర్ అని ఉంది కదా, అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పరు, మీరు దేనికోసం అప్లై చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా నేము, మీ హస్బెండ్, మొబైల్ నెంబరు, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, విలేజు, రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి. ఎందుకనంటే మీరు ఆ ఊరు వాళ్ళు అని తెలియజేసేటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుంది. మనకు సెలక్షన్ ప్రొసీజర్లో చూడండి, కేవలం 10 రోజులకే మీకు అవకాశం ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ప్రొవైడెడ్ ఫర్ ద ప్రపోజ్ విత్ ఇన్ 10 days, 10 రోజులు మాత్రమే అవకాశం ఇస్తాడు. కాబట్టి మీకు ఈ 10 రోజులలో ఈ సర్టిఫికేట్లు అనేది తీసుకున్నప్పుడు కష్టమవుతుంది. కాబట్టి సో ముందస్తుగా తీసుకొని పెట్టుకోండి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది. సో దాని తర్వాత క్యాస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీయడానికి ఒక్కొక్క దగ్గర 1 month టైం పడుతుంది. కాబట్టి మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా ఇట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకొని ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీరు మైనారిటీ అయితేనేమో ఎస్ అని, మైనారిటీ కాకపోతే నో అని విధానం సెలెక్ట్ చేసుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బీసీడీ అయింది అనుకోండి, ఆ బీసీడీ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, అండ్ ఇంకా అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే 10th మేము, ఇది అందరి దగ్గర ఉంటుంది. అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటే అది, అంటే దాంతో పాటుగా మీకు ఇంకేమైనా ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డీ ఇంకేమైనా ఉంటే మినిమం క్వాలిఫికేషన్ 10th, దాంతోపాటు ఇంకేమైనా ఉంటే అది కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. దీని తర్వాత మీరు వీడియో అయితేనేమో వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్, అర్పన్ అయితేనేమో అర్పన్కి సంబంధించి, ఐడెంటిటీ అంటే డిజేబుల్డ్ పర్సన్ అయితేనేమో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. సో అవి నింపితే సరిపోతుంది. ఇవి మ్యాండేటరీ. ఇక్కడ ఖచ్చితంగా ముందస్తుగా మనం తీసుకోవాల్సినవి ఏంటంటే మీ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ మీ రెసిడెన్సీ సర్టిఫికేటు, ఇవి ఖచ్చితంగా ముందస్తుగా తీసుకొని పెట్టుకోవాలి. ఇది తీసుకొని జస్ట్ ఫిల్ చేస్తే సరిపోతుంది, ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఇంకా నోటిఫికేషన్ రాలే, నోటిఫికేషన్ అరే మరి నోటిఫికేషన్ రాంది ఇంతగానో ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని మీకు అనిపించవచ్చు. కానీ నోటిఫికేషన్కు మనకు కేవలం 10 రోజులు మాత్రమే అవకాశం ఇస్తాడు. ఈ 10 రోజులలో ఇన్ని సర్టిఫికెట్లు రావు. నోటిఫికేషన్ సాయంత్రం ఇస్తాడు. ఇలా డేటా ఇవాళ అయిపోతుంది, ఇక 9 రోజులే ఉంటుంది. మళ్ళా ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఏదో రాత్రి 12 గంటల వరకు అప్లై చేసుకోవస్తే అని అనిపిస్తుంది. కానీ అప్లికేషన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ను సిడిపిఓ కానీ ఐసిడిఎస్ కార్యాలయంలో కానీ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ను దానికి జిరాక్స్లు జత చేస్తూ మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే అప్పుడు వారం రోజుల తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఒక వారం 10 రోజుల తర్వాత కొద్దిగా అటు ఇటు అవుతుంది అనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాస్ అయినటువంటి వాళ్లకు కేవలం ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం అయితే 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ ప్రకారమే జాబులు ఇచ్చారు. కేవలం మెరిట్ ప్రకారమే జాబులు ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అనేది ఉండదు. ఎలాంటి పరీక్ష ఫీజు కూడా మనం కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. పరీక్ష ఉండదు కాబట్టి ఆన్లైన్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. మనం అప్లై చేస్తాం కదా, ఇక్కడ ఎక్కడ ఫీజు కట్టాం మనం, ఎందుకు పరీక్ష అనేది ఉండదు కాబట్టి. జస్ట్ మనకు వచ్చినటువంటి మార్కుల ప్రకారం మనకు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఎక్కడ కూడా మనకు ఫీజు అనేది తీసుకోరు. సో ఇక్కడ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మారిన దాని ప్రకారము 10+2 అంటే ఇంటర్మీడియట్ కూడా అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఎగ్జామ్ పెడతారా, మరి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఈ 2 మార్కులను కలిపి ఓవరాల్గా చేస్తూ మెరిట్ ప్రకారం ఇస్తారా అనే క్లారిటీ అయితే ఇప్పటికైతే లేదు. అయితే ఇంటర్మీడియట్ కూడా మరి చేస్తారా చేయరా అనేది కూడా క్లారిటీ లేదు. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం మాత్రం ఇక్కడ ఇంటర్ పాస్ అయి ఉండాలి, అంతే, కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి అనేది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. ఇంటర్ పాస్ అవ్వడంతో పాటుగా ఏజ్ను కూడా తగ్గించారు. ఇంతకుముందు 22 సంవత్సరాలు ఉండే మినిమము, కానీ ఇప్పుడు 18 సంవత్సరాలకు చేశారు. గతంలో అయితే కేవలము ఎస్సీలకు మాత్రమే 18 సంవత్సరాలు ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే 18 సంవత్సరాలు ఉండే మినిమము, అది కూడా 21 సంవత్సరాలు లేకపోతేనే. సో ఈ విధంగా మనకు సడలింపులు అనేవి జరిగినాయి. కాబట్టి ఏదేమైనా కూడా ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు పూర్తి క్లారిటీ అయితే తెలుస్తుంది. ఆ ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ వేకెన్సీ రోస్టర్ అని చెప్పేసి ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందస్తుగా మీరు ముందే చూసుకొని అలర్ట్ అయి ఉండొచ్చు. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను, ఆ టైంకు
మీకు ఎక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే లేకుండా మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాను. కానీ నాకంటే ముందు మీరు అలర్ట్గా ఉండడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం, ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చినా మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఆ వచ్చిన సందర్భంలో. ఇదండి విద్యా ఉద్యోగ సమాచారంలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.